ఎవరు వేయించుకోవాలి? మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బాధపడుతున్నారు, లేకపోతే మీకు జ్వరాలు వెంటనే వస్తున్నాయా, మీ వ్యాధి నిరోధక శక్తి తక్కువ అనిపించి లేదా వ్యాధి నిరోధక శక్తి తగ్గించే మందులు కనుక మీరు వాడుతుంటే అప్పుడు ఈ టీకాలు మీ సమస్యలకి పరిష్కారం అవ్వచ్చు. సో మనకి అంతర్జాతీయంగా సిడిసి కానివ్వండి, కొత్తగా ఇండియన్ గైడ్లైన్స్ కూడా ఎవరు ఏ వయసులో ఏ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ఎటువంటి టీకాలు వేసుకోవాలనేవి మనకి తెలియజేయాలి. సో వీటి పరంగా కామన్గా వేసుకునే టీకాలు ఇన్ఫ్లుయెన్జా, న్యూమోకోకల్, హెపటైటిస్ బి వ్యాక్సిన్. వీటితో పాటు ఇప్పుడు కొత్తగా ఒక సురక్షితమైన జోస్టర్ వ్యాక్సిన్ వచ్చింది. అండ్ ఈ మధ్య పాపులర్ అయింది హెచ్పివి వ్యాక్సిన్. సో యుక్త కాలంలో గనక ఈ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకుంటే తర్వాత క్యాన్సర్ని కూడా మనం జయించవచ్చు అనేది గ్రహించగలిగాం. సో ఏ వయసులో ఏ వ్యాక్సిన్, ఏ వ్యాధితో బాధపడుతున్నారు, ఏం తీసుకోవాలి అనే దాని గురించి మీ డాక్టర్ని మీరు సంప్రదించండి. పెద్దవాళ్ళు దయచేసి వ్యాక్సిన్ తీసుకొని సురక్షితంగా జీవించండి.